శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత 15వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. అపారమైన పుణ్యం పండిన వారికే సాయిబాబా దర్శనం లభిస్తుంది. త్రితాపాలు వారిని బాధించవు. పైగా సాధనలతో పరమార్థం సాధిస్తారు. దయచేసి శ్రోతలు ఒక క్షణం గురువుని ధ్యానించి ఈ కథల యందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి. మాకు తెలుసు, వృధా ప్రయాస మీకెందుకు అని అనకండి. మేము సముద్రంతో పోల్చుతున్నందుకు నన్ను క్షమించండి. సాగరం అంతు లేకుండా అనంతంగా నిండి ఉన్న నదులను వెనకకు పంపదు. సహస్రధారలతో మేఘాలు వర్షించిన ఆ నీటికి కూడా చోటిస్తుంది. అట్లే మీరు సజ్జనులైన శ్రోతలు మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను త్యజించడం మంచిది కాదు. నిర్మలమైన గంగాజలం కానీ, ఊరిలోని మురికినీటి ప్రవాహం కానీ, సాగర గర్భంలోని రెంటికి చోటుంటుంది. ఆ సాగర సంగమం వల్ల ఎటువంటి అలజడి ఉండదు. అందువలన సత్పురుషుల కథాశ్రవణమందు శ్రోతలకున్న ఆసక్తి వలననే సాఫల్యత పొందగలరు. కనుక నా యందు దయించండి. ఈ కథామృతాన్ని సాదరంగా శ్రద్ధ సహనాలతో సేవిస్తే శ్రోతలు ప్రేమతో కూడిన భక్తిని పొంది కృతకృత్యులవుతారు. మరియు శ్రోతలు భక్తిని, ముక్తిని, భక్తులు సహజంగా పరమప్రాప్తిని పొందుతారు. భావార్థులకు సుఖశాంతులు, అందరి మనసులకు విశ్రాంతి లభిస్తుంది. గురువు నోటి నుండి వెలువడిన మధుర గాథను వింటే భవభయ వ్యధ తొలగిపోతుంది. ఆత్మతత్వం స్వయం ప్రకటమై శ్రోతల మనసులకు ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ప్రేమమయుడైన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా వారతనికి దర్శనమిచ్చి ప్రసన్నలైన విషయాన్ని వినండి. అప్పుడే పాలు తాగిన పిల్లి పిల్లలు బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన తల్లి పిల్లిపై పడి మరలా మరలా పాలు తాగడానికి పరిగెత్తుతాయి. అప్పుడు పిల్లి విసుగుతో గురుమంటే ఒక్క క్షణం అణిగి ఉండి తల్లి కూర్చుంటే చాలు పిల్లలు దాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి. పిల్లలు పాలు తాగడానికి వచ్చినప్పుడు ప్రేమతో పిల్లికి పాలు చెప్పగా అది గుర్రుమని అనకుండా ప్రీతిగా నేలపై కాళ్ళు చప్పుకొని ఒరుగుతుంది. ప్రేమ జనించగానే విసుగు మాయమవుతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకుని మాటిమాటికి నాకుతుంటుంది. ఎంతటి విచిత్రమైన దృశ్యం! పిల్లలు వాడి గోళ్లతో తల్లి పొదుగును గోకుతుంటే ప్రేమ ఝురి అధికమై పాలు అనేక ధారలుగా బాగా వచ్చేలా చేస్తాయి. ఆ పిల్లి పిల్లల అనన్య ప్రేమోత్పత్తికి తల్లికి పాలధార ఉత్పన్నమయ్యేలా సాయి పాదాల యందున్న మీ ఆసక్తి, భక్తి సాయి మనసును ద్రవింపచేస్తుంది. ఒకసారి హరిభక్తి పరాయణుడైన దాసగణు గారి శ్రావ్యమైన సంకీర్తనను ఠాణా ప్రజలు గోపీనేశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. దాసగణు సజ్జనుల ప్రార్థనతో హరికథను వినిపించేవాడు. కానీ ఒక్క గవ్వైనా స్వీకరించేవాడు కాదు. అలా అని దుర్భిమానంగా ఉండేవాడు కాదు. కీర్తనకు గవ్వైన ఇవ్వనవసరం లేదు. అతని శరీరం పైన చొక్కా కానీ, తలపైన పాగా కానీ ఉండేవి కావు. నడుముకు సాధారణమైన పంచు ఉండేదంతే. అయినా శ్రోతలు అమితంగా వచ్చేవారు. అతని ఈ దుస్తుల కథ వింటే ఎంతో వినోదంగా ఉంటుంది. బాబా యొక్క కౌశలాన్ని స్వస్థచిత్తులే వినండి. ఒకసారి షిరిడీ గ్రామంలో దాసగణు కథ ఉండగా అతడి శరీరం పైన కోటు, కండువ, తలకు పాగా కట్టి బయలుదేరాడు. ఆచార పద్ధతిని అనుసరించి వెళ్ళి బాబా పాదలకు ఆనందంగా వందనం చేయగా, బాబా వాహ్వా, పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావు, ఇలా శృంగారించుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అతన్ని ప్రశ్నించారు. కీర్తన చేయడానికి వెళ్తున్నాను అని గణు జవాబిచ్చాడు. బాబా మరలా అతనితో, అంగరక, ఉత్తరీయం, తలపాగా ఇవన్నీ ఎందుకోసం ఇంత ప్రయాస? మనకివేమీ అవసరం లేదు. వీనిని నా ఎదుట తీసివేసేయి. శరీరం పైన వీని భారం ఎందుకు అని చెప్పారు. అప్పుడు వారి ఆజ్ఞానుసారం దాసగణు వారి చరణాల యందు ఉంచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతడు కీర్తన సమయాలలో ఎప్పుడూ చొక్కా లేకుండా చేతిలో చిరుతలు, మెడలో మాలను ధరించేవాడు. ఆచారానికి ఇది విరుద్ధమైన, ఇది అత్యంత పరిశుద్ధమైన పద్ధతి. ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడైన నారదుని ప్రసిద్ధ మార్గం. ఇది నారదీయ మూల సంప్రదాయం. ఇక్కడి నుండి హరదాసుల పరంపర మొదలైంది. వీరి ధ్యేయం అంతరంగ పరిశుద్ధత. బాహ్యాలంకారాలు వీరికి అవసరం లేదు.
అదో భాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకొని చిరుతలు తంబూరా వాయించుకుంటూ నోటితో హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉండే నారదుని రూపం అందరికీ పరిచయమే. సాయి సమర్థుని కృపతో దాసగను సత్పురుషుల కథలను తాను స్వయంగా రచించి ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందాడు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేశాడు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించాడు. భక్త శిరోమణి అయిన చందోర్కర్ అత్యంత ఉపకారం చేశాడు. సాయి చరణ భక్తి బాగా విస్తరించడానికి అతడే మూల కారణం. దాసగను షిరిడీకి రావడం నానా చంద్రకర్ కారణంగానే. అనేక ప్రదేశాల్లో దాసగను హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. పూణే, షోలాపూర్, నగర్ జిల్లా మొదలైన ప్రాంతాల్లో సాయి మహారాజ్ ఖ్యాతి అదివరకే వ్యాపించింది. కానీ కొంకణ ప్రాంతాల ప్రజలలో సాయి భక్తిని వ్యాపింపచేసింది వీరిద్దరి మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది. శ్రీ కౌపీనేశ్వర మందిరంలో సాయి దయతో హరినామ సంకీర్తన జయజయకారాల మధ్య జరుగుతుండగా చోళకర్కు ఒక కోరిక కలిగింది. సంకీర్తనకు అనేక మంది భక్తులు వస్తారు. పలు రకాల శ్రోతలు ఉంటారు. కొందరికి హరిదాస్ గారు చెప్పే పద్ధతి, వారి హావభావాలు ఇష్టం. మరికొందరికి వారి గానం నచ్చుతుంది. వాహ్వా, దాసుగారు ఎంత బాగా గానం చేస్తారు, విఠలనామ సంకీర్తనలు ఎలా వినీలమైపోతారు, కథ చెప్తూ ఎంత బాగా నృత్యం చేస్తారో అని సంతోషిస్తారు. కొందరికి పూర్వరంగ భక్తి, కొందరికి కథాభాగంలో ఆసక్తి, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది. కొందరికి కథలు ఇష్టం. హరిదాసు విద్యులేనివాడా, విద్వాంసుడా, టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేదా కేవలం కథలు చెప్పడంలో ప్రవీణుడా అని కథాశ్రవణం చేసేవారి ఆలోచన పద్ధతి ఇలా ఉంటుంది. ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు. కానీ శ్రవణంలో శ్రద్ధాభక్తిని పెంచుకొని పరమేశ్వరుని యందు, సత్పురుషుల చరణాల యందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. ఎంతగా శ్రవణం చేస్తే అజ్ఞానపురలు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? మలక్షాళనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞాన దర్శనం చేయలేని దానిని శ్రవణం అని అంటామా? అసలే చోళకర్ మంచి భక్తి కలవాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది. సాయి దయామయ, ఈ దీనుని అనుగ్రహించు అని మనసులో వేడుకున్నాడు. పాపం డబ్బులేని పేదవాడు, కుటుంబ భారాన్ని మొయ్యలేని అసమర్థుడు. ప్రభుత్వ పదవిలో కుటుంబానికి సరిపడా సంపాదనను ఇప్పించాలని పాపాబ్బాయి భారం మోపాడు. తమ అభీష్టాలు తీరితే చక్కని భోజనాన్ని పెడతామని, లేదా బ్రాహ్మణ సంతర్పణం చేస్తామని కోరికలున్నవారు మొక్కుకుంటారు. శ్రీమంతులు తమ మనోకామన సిద్ధిస్తే 1000 మందికి భోజనం పెడతామని, లేదా శతగోదానాలు చేస్తామని మొక్కుకుంటారు. చోళకరు అసలే పేదవాడు, మొక్కుకోవాలని అనిపించింది. సాయి చరణాలని ధ్యానించి దీనంగా వేడుకున్నాడు. బాబా, నాది పేద సంసారం, ఉద్యోగంపైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడవ్వాలి. నా జీవితం ఉద్యోగంపైన ఆధారపడి ఉంటుంది. శ్రమపడి పరీక్షకు తయారయ్యాను. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తీర్ణుడవ్వాలి, లేకపోతే తాత్కాలిక ఉద్యోగం ఊడుతుంది. మీ కృపతో పరీక్ష ఉత్తీర్ణుడైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేరు అప్పటికి బెల్లాన్ని పంచిపెడతాను. ఇది నా దృఢ నిశ్చయం అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. ఎంతో సంతోషపడ్డాడు. మొక్కు తీరడానికి ఆలస్యమైపోతుందని పంచదారను త్యజించాడు. దారి ఖర్చుకు డబ్బు అవసరం. రిక్తహస్తాలతో ఎలా వెళ్ళాలి? ఇవాళ రేపు అని రోజులు గడిచిపోతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని నాణేఘాట్ అనే పర్వతాన్ని దాటివచ్చు. కానీ సంసారులకు ఇంటి గడపను దాటడం బహు కష్టం. షిరిడీ మొక్కు తీరే వరకు పంచదార వేసిన పదార్థాలని మానివేసి టీ కూడా చక్కెర లేకుండానే తీసుకోసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాక సమయం కలిసి వచ్చి షిరిడీకి వెళ్ళి మొక్కును తీర్చుకొని ఆనందించాడు. సాయిని దర్శించుకొని వారి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి పరిపూర్ణ ఆహ్లాదాన్ని పొందాడు. పరిశుద్ధ మనసుతో సాయికి శ్రీఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ఈరోజు నా సకల కోరికలు తీరి సఫలునయ్యాను అని అనుకున్నాడు. సాయి దర్శనంతో ఆనందించి వారితో సంభాషించి సంతుష్టుడయ్యాడు. చోళకరు జోగు వద్ద అతిథిగా ఉండడం వల్ల జోగు వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు.
జోగు లేవగానే అతడు కూడా జోగుతో బయలుదేరాడు. బాబా జోగుతో, ఇతనికి తాగడానికి కప్పులో చక్కెర ఎక్కువ వేసి టీ ఇవ్వు అని చెప్పారు. తన మొక్కును గుర్తు తెచ్చిన మాటలు అతని చెవిన పడగానే చోళకర్ చకితుడయ్యాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొల్లుతుండగా సాయి చరణాలపై శిరస్సునుంచాడు. జోగుకు వింతగా అనిపించింది. అంతకంటే రెండింతలు చోళకర్ విస్మితుడయ్యాడు. కారణం బాబా మాటలలోనే ఆంతర్యం అతనికి అర్థమైంది. బాబాకు అసలు టీ తెలియదు, అది ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? చోళకర్కు విశ్వాసం కుదరడానికి, అతని భక్తిని దృఢపరచడానికి. చోళకర్ బాగా గ్రహించేలా బాబా అతనితో స్పష్టంగా, చోళకర్, నువ్వు అనుకున్న పటికీ బెల అందింది, నీ త్యాగ నియమం కూడా పూర్తయింది. మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీనిని నీవు రహస్యంగా దాచినా నాకు సమస్తం తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తిభావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను. నా ఈ శరీరం ఇక్కడున్నా మీరు సప్త సముద్రాల కవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. నేను మీ అంతర్యామిని. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నది నేనే. ఇంట్లో కానీ, వాకిట్లో కానీ, లేదా దారిలో కానీ, ఆయా స్థలాలలో ఎవరు మీకు కలిసినా నేను ఉన్నాను. నేనే వారిలో తిష్ట వేసుకుని ఉన్నాను. చీమలు, క్రిములు, జలాచరాలు, ఆకాశాన్ని ఎగిరే పక్షులు, శ్వాస సూకరాలు మొదలగు ప్రాణులన్నిటిలోనూ సర్వత్రా నేనే నిరంతరంగా నిండి ఉన్నాను. నన్ను వేరుగా భావించకండి. మీకు నాకు ఏమాత్రం భేదం లేదు. ఇలా నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు. ఈ మాటలు మామూలుగా కనిపించినా ఇవి ఉత్తమమైన జ్ఞానాన్ని కలగజేసేవి. బాబా ఎంతో ప్రేమతో చోళకర్ భక్తిని స్థిరపరిచారు. అతని అంతరంగంలో ఉన్నదంతా బాబా అలా తెలియచేసి అతనికి గొప్ప అనుభవాన్ని కలగజేశారు. సత్పురుషులు ఎంతటి చతురులు! బాబా వచనాలు అమూల్యం. అవి భక్తుల హృదయాలలోనికి దూసుకుని వెళ్ళి ప్రేమ మడిని తడిపి భక్తి మార్గాన్ని తెలుపుతాయి. చాతక పక్షి యొక్క తృష్ణను తీర్చడానికి మేఘం దయతో ధారగా వర్షిస్తుంది. దాని ఫలితంగా భూమి అంతా తడుస్తుంది. ఇది అదేవిధంగా జరిగింది. పాపం చోళకర్ ఎక్కడివాడో దాసగణ సంకీర్తన కారణంగా బాబాకి మొక్కుకున్నాడు. బాబా కూడా ప్రసన్నులయ్యారు. ఈ చమత్కార లీలతో సత్పురుషుల అంతరంగం ప్రకటమైంది. బాబా జ్ఞానోపదేశం చేయడానికి తత్పరులై ఉండి ఇటువంటి అవకాశాలను కలిగిస్తారు. చోళకర్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులందరికీ శ్రేయాన్ని కలిగించడానికి బాబా చేసే అనూహ్యమైన లీలలను అవలోకిస్తూ ఉండాలి. ఇటువంటిదే మరో లీలను వర్ణించి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను. బాబాను ఒకరు ఏమని ప్రశ్నించారు, వారు దానికి ఎలా సమాధానమిచ్చారు? ఒకసారి బాబా మసీదులో తమ ఆశ్రమంలో కూర్చొని ఉండగా ఒక భక్తుడు వారెదుట కూర్చొని ఉన్నప్పుడు ఒక బల్లి కిచకిచమని పలికింది. బల్లి పలకటం, బల్లి పడడం భవిష్యత్తును సూచిస్తుందని అతడు సహజమైన జిజ్ఞాసతో బాబాను ప్రశ్నించాడు. బాబా, వెనుక గోడపైన ఎందుకు బల్లి కిచకిచమని పలుకుతుంది? దాని మనసులో ఏమి ఉండుంటుంది? అది అశుభ సూచకం కాదు కదా అని అడిగాడు. బాబా అతనితో, ఔరంగాబాద్ నుండి సోదరి తనను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుందని ఆనందంతో పలుకుతుంది అని చెప్పారు. అది అసలే బల్లి. అదెంత ప్రాణి? దానికి అమ్మా, నాన్న, అన్న, అక్క ఉంటారా? దానికి ప్రపంచ వ్యవహారాలు ఏముంటాయి? బాబా వినోదానికి ఏదో అలా చెప్పి ఉంటారని తనలో అనుకొని అతడు ఊరికే కూర్చున్నాడు. ఇంతలో ఔరంగాబాద్ నుంచి ఒక గృహస్థుడు గుర్రం మీద బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతని ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి. కానీ దాణా లేకుండా గుర్రాలు నడవవు. అందుచేత శనగలు కొని తేవాలని బజారుకు బయలుదేరాడు. భుజానికి తగిలించుకున్న సంచిలోని చెత్తను దులిపాడు. బల్లిని గూర్చి ప్రశ్నించిన వ్యక్తి ఆశ్చర్యంగా అతన్ని చూడసాగాడు. సంచిని తిరిగేసి నేల మీద కొట్టినప్పుడు అందులో నుండి ఒక బల్లి నేలపై పడింది. అందరూ చూస్తుండగా అది సరసరా గావరాగా పరిగెత్తింది.
బాబా ప్రశ్నించిన వ్యక్తితో, ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు, అదే ఆ బల్లి సోదరి, దీని చమత్కారం చూడు అని చెప్పారు. ఆ బల్లి అక్కడి నుండి వెంటనే కిచకిచమనే సోదరి శబ్దాన్ని గుర్తించి వయ్యారంగా కులుకుతూ వెళ్ళింది. ఆ అక్కచెల్లెళ్ళు ఇద్దరూ చాలా రోజులకు కలుసుకోవటం వలన ఆ ప్రేమ అనుపమానం. ప్రేమగా ఆలింగనం చేసుకుని ముద్దులాడుకున్నాయి. బల్లులు స్వేచ్ఛగా ఆనందంగా గిరగర అడ్డదిడ్డంగా తిరిగాయి. ఎక్కడ ఔరంగాబాద్ పట్టణం, ఎక్కడ షిరిడి, ఇదేం విశేషం? అకస్మాత్తుగా ఆ గుర్రపు స్వారీ, అతనితో పాటు బల్లి రావడం వింత కాదు. అది ఔరంగాబాద్ బల్లే కావచ్చు, దాణా సంచిలో దూరి ఉండవచ్చు. కానీ బల్లిని గూర్చి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది? బల్లి కిచకిచమని పలకటం, దానిని గురించి ప్రశ్నించడం, దానికి బాబా అర్థం చెప్పే అనుభవాన్ని కలగజేయటం, అసమానమైన యోగం కలిసి రావటం కదూ. వినోదం ఉంటే ఎవరికైనా ఎప్పుడూ ఇష్టమే. సత్పురుషులు భక్తుల క్షేమాన్ని అభివృద్ధిని చేయడానికి అనుపమానమైన సంఘటనలను సిద్ధపరుస్తుంటారు. ఇక్కడ జిజ్ఞాసతో ఎవరు ప్రశ్నను అడక్కపోతే సాయి యొక్క మహిమను ఎలా తెలుసుకుంటాం? వారి సామర్థ్యం ఎవరికి అర్థమవుతుంది? అనేక సమయాలలో అనేక బల్లులు పలుకుతుంటాయి, ఇది అందరికీ తెలిసిందే. వాని గురించి ఆ శబ్దాల అర్థాన్ని ఎవరు అడుగుతారు? దీని సారాంశం ఈ జగత్తును ఆడించే సూత్రం రహస్యంగా అర్థం కాకుండా ఉండి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. బల్లి పలికితే అనర్థ సూచకమని, కృష్ణ కృష్ణ అంటే ఆ అనర్థం తొలగిపోతుందని అంటారు. జనం ఏమనుకున్నా ఈ చమత్కారం యొక్క అర్థం, జనులు తమ సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకొని భక్తి యందు స్థిరపడాలని బాబా యొక్క ఉత్తమమైన ఉపాయం. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మరలా మరలా పునరావర్తన చేసే వారి కష్టాలను గురుదేవులు తొలగిస్తారని మనసులో దృఢమైన విశ్వాసం ఉంచండి. అనన్య భావంతో గురుచరణాల యందు శిరస్సు నుంచి వారిని రక్షించే అభయప్రదాత, కష్టాలను హరించే కర్త ఒక్క సాయిబాబాయే. ఇందులో ఏ సందేహాన్ని పెట్టుకోకండి. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా గురించి నా స్వానుభవంలోని రహస్యమైన దాన్ని చెప్తున్నాను. ప్రపంచమంతటా సంపూర్ణంగా నేనొక్కడే, నేను తప్ప రెండవది ఏదీ లేదు. ఈ లోకంలో మాత్రమే కాదు, అఖిల త్రిలోకాల యందు నేను నేనే. ఇటువంటి అద్వితీయ భావం, నిరభిమానం, నిరహంకారం, సంపూర్ణ జ్ఞానం నిండి ఉన్న చోట ఇక భయమను మాటే ఉండదు. అంతటా చైతన్యం నిండి ఉంటుంది. హేమాడ్ పంత్ సాయికి శరణుచొచ్చి ఒక్క క్షణమైన వారి చరణాలను వదిలి ఉండలేడు. కారణం అవే ప్రపంచాన్ని తరింపచేస్తాయి. ఇక మధురమైన వర్ణన వినండి. బ్రహ్మజ్ఞానాన్ని చిటికలో కావాలని కోరేవారికి సాయి గురువర్యులు సృష్టించిన చక్కటి ప్రసంగం. ఎవరో ఒక లోభి సాయిని బ్రహ్మజ్ఞానాన్ని అడగగా మహారాజు దానిని అతని జేబులో నుండే తీసిస్తారు. శ్రోతలు ఈ కథను వింటే బాబా యొక్క సామర్థ్యం తెలుస్తుంది. లోభం నిర్మూలమవనంత వరకు నిస్సందేహంగా బ్రహ్మప్రాప్తి లేదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఎవరు అధికారి? దీనిని ఎవరు ఆలోచించరు. ఎవరికి ఏ విధంగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుందో దానిని కూడా సాయి మహారాజు వివరిస్తారు. నేను వారి దాసానుదాసుణ్ణి. ఈ సాయి ప్రేమ విలాసాన్ని మీరు ఎంతో ఉత్సాహంగా వింటారన్న ఆశతో వేడుకుంటున్నాను. శ్రోతలు సావధానంగా వింటే సత్పురుషుల మహిమ అర్థమవుతుంది. చైతన్య ప్రాప్తితో మీ మనస్సు ఆనందంతో ప్రసన్నమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చోళకర శర్కర ఖ్యానం అను 19వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.